సికినోబాన్ సార్, ధన్యవాదములు ధ్యానం చేయించినందుకు. ఇప్పుడు మనకి మునిరత్నరెడ్డి గారు అన్నమాచార కీర్తనలు వేదాద్రియం పార్ట్ 3 మనకి తెలియజేస్తున్నారు. గత 2 వారాలుగా మనకి తెలియజేశారు ఆ విషయాలని. ఈ రోజు కూడా మనకి అన్నమాచార కీర్తనలు, అలాగే మన మహర్షి ఏ విధంగా అందించారనే విషయాల్ని తెలియజేస్తారు. దానికి ముందుగా మన మునిరత్నరెడ్డి గారి గురించి పరిచయము. మునిరత్నరెడ్డి గారు 2015లో మన స్కై సిస్టమ్ లో పెదకాపు లేఅవుట్ స్కై ట్రస్ట్ ద్వారా జాయిన్ అయ్యి అరుణనిధి బ్రహ్మజ్ఞానం కోర్సు పూర్తి చేసుకుని 2016లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రైనీగా కూడా ప్రమోట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా ట్రైనీగా కూడా సేవలు అందిస్తున్నారు. అలాగే స్పెషల్ ఆఫీసర్ గా డిఈఓగా టీటీడీలో 36 years సర్వీస్ చేశారు. సర్వీస్ చేస్తూ 2018లో రిటైర్ అయ్యారు. ఈ విధంగా సేవ చేయడమే కాకుండా మన స్వామీజీ పాటలు కూడా రికార్డ్ చేసి మనందరికీ కూడా గత 3 years కన్నా 2017 నుంచి 3 years మనకి క్యాసెట్స్ కూడా మనకి అవైలబుల్ గా అందించారు ఆలియార్లో. ఇవే కాకుండా స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఆయన ఇంట్రాస్పెక్షన్ కోర్సెస్ గానండి, ఫౌండేషన్ కోర్సెస్ కాయకల్ప నేర్పిస్తున్నారు విద్యార్థులకు. దీంతో పాటుగా ఇప్పుడు పెద్దకాపు లేఅవుట్ స్కై ట్రస్ట్ కి ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా విశేషమైన సేవలు మహర్షి గారు స్కై సిస్టమ్ కి చేస్తున్నారు. సికినోబాన్ సార్ ఇప్పుడు మనకి సబ్జెక్ట్ ని తెలియజేస్తారు. ఓవర్ టు మునిరత్నరెడ్డి గారు. సికినోబాన్, ధన్యవాదములు నన్ను పరిచయం చేసినందుకు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுட. గురు வாழ்க, గురువే తుణై. గురువు వర్ధులను గాక, గురువే తోడు. పూజ గురుదేవులు యోగిరా శ్రీ వేదాద్రి మహర్షి పాదపద్మలకు నమస్కారం చేస్తూ ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ మరియు సీనియర్ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ కోట అరుణ్ బాబు గారికి, ఏపీ స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్ అరుణనిధి ప్రొఫెసర్ వనజామూర్తి గారికి, ఏపీఎస్డిసి ఐటీ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఈరోజు మన ధ్యానంలోనూ మన సత్సంగంలోనూ పాల్గొంటున్నటువంటి స్కై సభ్యులందరికీ కూడా సుఖినో భవంతు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన టాపిక్ అన్నమయ్య సంకీర్తనలు వేదాద్రియం పార్ట్ 3. ఇప్పటి వరకు కొన్ని కీర్తనలు తీసుకొని అన్నమయ్య సంకీర్తన ఉన్నటువంటి సారాంశాన్ని చర్చించుకుంటూ దాన్ని వేదాద్రియంతో సమన్వయం చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు కొన్ని కీర్తనలు తీసుకొని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి కీర్తన విశ్వప్రకాశనకు వెలియేడ లోనేడ. ఈ కీర్తనలో అన్నమయ్య భగవస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఒకసారి ఆ కీర్తన వింటాం. విశ్వప్రకాశునకు వెలియేడలోనేడ, శాశ్వతునకు హింప జన్మమిక నేడ. విశ్వప్రకాశునకు వెలియేడలోనేడ, శాశ్వతునకు హింప జన్మమిక నేడ. సర్వపరిపూర్ణునకు సంచారమిక నేడ, నిర్వాణమూర్తికి నీ నిలయమిక నేడ. ఉర్వీధరునకు కాలుననొక చోటేడ, ఉర్వీధరునకు కాలుననొక చోటేడ. పార్వతీ స్తుత్యునకు భావమిక నేడ. విశ్వ ప్రకాశునకు వెలియేడలోనేడ, శాశ్వతునకు హింప జన్మమిక నేడ. ఈ కీర్తనలో అన్నమయ్య విశ్వానంతటి కూడా ప్రకాశం అందించేవాడు, లోపల వెలుపల అనే తేడా లేనివాడు, శాశ్వత లేనివాడు, జన్మనేవాడు లేకుండా శాశ్వతంగా ఉండేవాడు అయినటువంటి ఆ పరమాత్మ గురించి చెప్తూ, సర్వపరిపూర్ణుడు ఆ భగవంతుడు
అతనికి సంచారం అనేది ఏముంది, ఎక్కడుంది? నిర్యాణమూర్తికిని అంటే మోక్ష స్వరూపునికి ఒక నిలయము అంటే ఒక ప్లేస్ అంటే ఏముంది దానికి? ఉర్వీధరునకు కాలున ఒక చోటేట అంటే భూమిని తన లోపల ధరించిన వాడికి ఆయన కాలు మోపడానికి ఒక ప్లేస్ అంటే ఏమైనా ఉందా? పార్వతీ స్తుతునకు భావమిక నీడ. ఆ విధంగా భగవంతుడు అనేవాడు పూర్ణంగా ఉన్నాడని చెప్తూ ఈ కీర్తనలో చెప్తున్నాడు ఆయన. మన అన్నమయ్య వేదాద్రి ఫిలాసఫీలో తీసుకున్నట్టు సమన్వయం చేసుకోవాలన్నప్పుడు భగవంతునికి ముఖ్యంగా 4 లక్షణాలు ఉన్నాయి. అవ్యక్తంగా ఉంటాయి ఆ లక్షణాలు. అవే పూర్ణము, మహాశక్తి, జ్ఞానము, కాలము. శుద్ధ బయలు తనను తాను అదింపెట్టేటి ఒత్తిడి శక్తి వలన పరమాణువులు, అణువులు, పంచభూతాలు, నక్షత్రాలు, గ్రహాలు, సమస్త సృష్టి ఆవిర్భవిస్తుందని తెలుసుకున్నాము. మన వేదాత్రిముల ద్వారా భగవంతుడు అన్నిట అంటే జీవుల్లోనూ నిర్జీవుల్లోనూ అంతటా నిండి ఉన్నాడు అనే విషయాన్ని సుస్పష్టంగా మనకు ఈ వేదాద్రియంలో చెప్పున్నారు. ఈ భగవస్థితి యొక్క లక్షణాల గురించి స్వామీజీ ఒక చిన్న కవితలో ఈ విధంగా చెప్తున్నాడు. నేలకు, నింగికి, నిప్పుకు, గాలికి, గగనాలకు అన్నిటికీ అతీతుడైన వాడు ఆ పరమాత్ముడు. దృష్టిని బట్టే సృష్టి నీకు సుస్పష్టంగా కనిపిస్తుంది. నీ భావాలను బట్టే బాహ్యం నీకు ఎదురవుతుంది. భూమి ఆకాశములన్నిటియందును నిండి ఉన్నది ఒకటే ఒక చైతన్యము. ఈ విశ్వంలో అణువణువునా నిండి ఉన్నాడు అనంతుడు. మచ్చలేని మనుగడ సాగించే జీవులను అతడు ఎప్పుడూ ప్రేమిస్తాడు. పరలోక సంప్రాప్తిని వారికి కరుణతోటి కలిగిస్తాడు. కనిపించే దృశ్యాల్ని జ్ఞానంతో పరిశీలించాలి. దానిలోని అంతర్యాన్ని తెలివితోటి కనిపెట్టాలి. మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా మటుమాయమైపోగానే, మన లోపల ఉన్నటువంటి మలినాలు మటుమాయమైపోగానే నిర్మలమైన దృష్టి అలవడి ఇటు భగవంతుడు అగుపిస్తాడు. మాయలకు అతీతమైనటువంటి కర్మలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి మానవుడికి ఆ మాధవుడే అన్నిట్లో కూడా తెలిసొస్తుంటాడు. అంటే ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి దాంట్లోనూ భగవంతుని చూసే శక్తి మనకు వస్తుంది అని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా చిన్న కవిత అది. ఇప్పుడు ఇంకొక కీర్తన తీసుకుంటాము. ఈ కీర్తనలో అన్నమయ్య కోరికలను గురించి, పాపాలను గురించి ఏం చెప్తున్నాడో ఒకసారి వింటాం. సుఖినో భవంతు. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక పారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపుల బో నీవు వద్దనక. నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి. మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవవి వద్దనక. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిటనక. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి. ఈ కీర్తనలో అన్నమయ్య తన భావోద్రేకాన్ని చెప్తున్నాడు. స్వామి వినిపించుకుంటున్నాడు. అంతర్యామి
నా అంతరంగంలో ఉన్నటువంటి నీవే ఉన్నావు నా అంతరంగంలో. నేను అలసిపోయినాను, జీవితంలో అలసిపోయినాను, సొలిసిపోతున్నాను, అంతటా నువ్వే శరణం, నన్ను కాపాడని చెప్తూ ఈ కోరికలకు ఆ కట్లు తెంచేది శక్తి నాకు లేదు, తీరవు, నీవే వాటిని తెంచాలి అంటాడు. అదే మరిగా భారపు పగ్గాలు పాపపుణ్యములు ఒక పగ్గాల్లాగా నన్ను పట్టి బంధిస్తున్నాయి. నేర్పుల నీవు వద్దనక, అవి నా నేర్పుతో అవి నేను విడిపించుకోలేను, కాబట్టి నువ్వే వాటిని విడిపించాలి అని స్వామిని కోరుతున్నాడు ఆయన. అదేవిధంగా ఇంకొక చరణంలో మదిలో చింతలు మైలలు మనుగులు, అంటే నా మదిలో ఉండేటువంటి చింతలు, మైలలు అంటే మాలిన్యాలు రాసులుగా మణుగులుగా అంటే రాసులుగా ఉన్నాయి మదిలో నాలో. నన్ను వదలవు అవి, నీవు వద్దనక నీవే వాటిని పోగొట్టాలి. ఎదుటనే ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిట్టనక, నన్ను కాపాడినావు నా జీవితం అంతా కూడా, నువ్వు దగ్గరుండి ఏమారకుండా నన్ను కాపాడినావు ఇంతవరకు అని చెప్పేసి ఆ అంతర్యామి అనేసి పేరు పెట్టి ఆయన ఎంతో భావోద్రేకంతో ఈ పాటని ఆయన రాశారు. ఇది మన వేదాంతర్యంలో తీసుకుని సమన్వయం చేసినామంటే కోరికల గురించి మనకు చాలా వివరణగా మనకు వేదాంతర్యంలో చెప్పున్నారు. అసలు కోరిక అనేది ఎట్లా వస్తుంది అంటే, శుద్ధ బయలులో స్వయం పీడిత శక్తి వలన పరమాణువులు అణువులుగా మారుతాయి. అణువులు ఆత్మ ప్రదర్శన చేస్తున్నది. ఆ శక్తి కణములు విశ్వంతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటాయి, అయినా కూడా అది విపరీతం వేగంతో తిరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకు కాంతాలు ఏర్పడుతున్నాయి. ఆ కాంతాలలో విశ్వమంతటా జ్ఞానంగా అంటే టోటల్ కాన్షియస్నెస్ గా పనిచేస్తూ ఉంది. ఇది ఈ టోటల్ కాన్షియస్నెస్ స్థితి గతి క్రమం తప్పకుండా నిర్జీవుల్లోనూ, ప్రాణుల్లో అయితే జ్ఞానంగాను, అంటే అనుభవము విచిష్ణ జ్ఞానంగాను పనిచేస్తూ ఉంది మనుషులు ప్రాణుల్లో. అందువల్ల ఆ జ్ఞానమే అంచెలంచెలుగా అంటే పరిణామక్రమం అయిన తర్వాత జీవుల ఆవిర్భావంతో చెట్లు మొదలుకొని ఏకకరణ జీవి నుంచి 2వ జ్ఞానేంద్రం, 3వ జ్ఞానేంద్రం, 4వ జ్ఞానేంద్రం, 5వ జ్ఞానేంద్రం నుంచి 6వ జ్ఞానేంద్రం అయిన మనసును కలిగినట్టు మానవుడిగా రూపుదిద్దుకునింది. ఆ జ్ఞానమే మనలో కోరికగా పనిచేస్తుంది. మానవుల్లో కోరికగా పనిచేసేది కూడా భగవంతుని యొక్క జ్ఞానమే. అది ఫ్రాక్షనల్ కాన్షియస్నెస్, టోటల్ కాన్షియస్ నుంచి ఫ్రాక్షనల్ కాన్షియస్ గా పనిచేస్తూ ఉంది. కాబట్టి జ్ఞానము విస్తరించి ఈ జ్ఞానము తిరిగి మళ్ళా భగవంతుని చేరడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడ చేరిన తర్వాతనే మన యొక్క జీవితం పరిపూర్ణమవుతుందని మన వేదాంతంలో చెప్తుంది. కానీ మనిషి తన యొక్క పంచేంద్రియాలకు లోబడి అరిషడ్ వర్గాలకు బందీ అయిపోయి ఈ కర్మలు చేస్తూ ఆ భగవత్ స్థితిని చేరుకోలేకపోతున్నాడు. కోరికలు అనేటివి సర్వసాధారణం. కోరికలు లేనిదే మనిషి లేడు. కోరికలు తప్పకుండా తీర్చుకోవాలి. కానీ అది వాటిని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా నీతివంతం చేసుకోవాలి అనే విషయాన్ని మనం స్పష్టంగా మనకు వేదాంతంలో మనకు మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి కోరికలతో మనం తృప్తి పడాలి. తీరని కోరికలు మనలో ఉంటే, జీవధాతులో ఉంటే అది ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కోరికలు మనం విశ్లేషణ చేసుకుంటూ అవసరమైన కోరికలు ప్రణాళికాబద్ధంగా తీర్చుకుంటూ అనవసరమైన కోరికలు మనలో నుంచి బయట తీసేయాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం అని చెప్పేసి వేదాంతంలో కోరికల గురించి చాలా వివరంగా చెప్పున్నారు మనకు. అదే విధంగా పాప పుణ్యాల గురించి, పాపము పుణ్యము తనకు కానీ ఇతరులకు కానీ ఎప్పుడు కానీ ఎటువంటి బాధ కలిగించిన వాటినన్నింటినీ పుణ్యం అంటారు, బాధ కలిగించే వాటిని పాప కార్యాలు అంటారు. ఈ పాప పుణ్యాల వల్ల మన జీవదాత కేంద్రంలో ముద్రలుగా ఏర్పడుతున్నాయి. జీవదాత కేంద్రంలో మన యొక్క ఫేట్ ని మనమే రాసుకుంటున్నాం, మన రాతని, తలరాతని. అంటే మనం మంచి చేస్తే మంచి కర్మలు ముద్ర అవుతుంది, చెడు చేస్తే చెడు కర్మలు ముద్ర అవుతుంది. కాబట్టి స్వర్గము నరకము అనేది మనకు భూమిలోనే జరుగుతుంది. అది ఇప్పుడు కావచ్చు, లేదా ఇంకా ఈ జన్మ కావచ్చు, ఇంకొక జన్మ కావచ్చు, ఇంకో 10 జన్మలు కావచ్చు అనేది మనకు పరిశీలనాత్మకంగా తెలుస్తూ ఉంది. కనుక
ఈ భూలోకంలోనే మనము ఇవన్నిటిని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి, స్వర్గాన్ని నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మనం ఎరుకతో మంచి కర్మలు చేస్తూ సత్సంగంతో మంచి కార్యాలను చేయాలి. మనలోని ముద్రలను తొలగించుకోవాలి. అంటే 3 ముద్రలు ఉన్నాయి. స్వామి చెప్పారు కదా, మనకు 3 ముద్రలు. ఆ ముద్రను తొలగించుకునేదానికి మనకు మార్గం ఏమి ఇచ్చారంటే ప్రాయశ్చిత్తము, సరిచేసుకునుట, కరిగించి వేయట అనేది 3 రకాలుగా వాటిని క్లియర్ చేసుకోమని చెప్పారు. అప్పుడే మానవుడు ఆ భగవత్తులో లయం కాగలడు అని వేదాద్రులు చెప్పారు. అన్నమయ్య ఈ కీర్తనలో భారపు పగ్గాలు పాప పుణ్యములు అని వాడారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పాపము పుణ్యము రెండు కూడా నాకు భారపు పగ్గాల వల్లే బందీ అయిపోయినాయి, నన్ను బంధించేస్తున్నాయి. కాబట్టి వాటి నుండి నన్ను విడదీసి నీలో నన్ను ఐక్యం చేసుకో అని అన్నమయ్య వాంఛ, అక్కడ ఆకాంక్ష, కోరిక. అది వేదాద్రియంలో కర్మలను మనం పూర్తి కరిగించేయాలంటే మనం ఏం చేస్తున్నాము? కర్మయోగాన్ని పాటిస్తూ, ఈ ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతి నియమాలు పాటిస్తూ, ఇంత మనలో కర్మలన్నిటిని శుద్ధి చేసుకుంటూ, ఒకటొకటి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ, జీవదాత కేంద్రం నుండి ఆ యొక్క కర్మ ముద్రలన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవడానికి భగవంతునితో ధ్యానం చేసి భగవంతునితో ఐక్యమయ్యి మనలో ఉండే కర్మలన్నీ కూడా పోగొట్టుకోవాలని స్వామీజీ ప్రాక్టికల్ గా చెప్పారు. ఏది చేయాలన్నా కూడా మన ప్రాక్టికాలిటీ మన వేదాంతంలో మన స్వామీజీ మనకు అందించున్నారు. సో ఈ విధంగా పాప పుణ్యాల గురించి వేదాద్రి, తర్వాత కోరికల గురించి వేదాద్రి. ఇప్పుడు ఇంకొక కీర్తన తీసుకుంటాము. ఈ కీర్తనలో మనిషి పంచేంద్రియాలకు ఎట్లా బందీ అవుతున్నాడు అని చెప్తున్నాడు. నాలోనున్నాడవు నన్ను గావక నీకు బోదు, ఈ లీల పట్టు చీర ఎరవిచ్చిన వానివలే నాలోనున్నాడవు నన్ను గావక నీకు బోదు, చుట్టుకొంటి కర్మములు సొరిది బసిరికాయ, నట్ట నడిమి పురువు నడకవలే, చుట్టుకొంటి కర్మములు సొరిది బసిరికాయ, నట్ట నడిమి పురువు నడకవలే, వట్టి జాలి తిరిగితివడి పంచేంద్రియములా, పట్టిన నీటిలో జలభ్రమణము వలెను నాలోనున్నాడవు నన్ను గావక నీకు బోదు, ఈ లీల పట్టు చీర ఎరవిచ్చిన వాని వలే, ధరలోన పుట్టి పుట్టి తగవచ్చి నందే వచ్చి వరుసరాట్నపు గుండ్రవలెనైతిని, అరసి నేనంటుకొంటి అంగనల పొందులను, చొరబారి వేలు కాడే సూదిరాతి వలెను నాలోనున్నాడవు నన్ను గావక నీకు బోదు. ఈ కీర్తనలో నాలో ఉన్నాడు నువ్వు, నాలోనే ఉన్నావు, నన్ను కాకుండా నువ్వు ఎక్కడికి పోతావు, తప్పించుకోలేవు నువ్వు అంటున్నాడు ఆయన. అంటూ ఏ విధంగా అంటే పట్టు చీర ఇస్తే ఎరవిస్తే మళ్ళా తీసుకుంటాం కదా తిరిగి, ఆ విధంగా నన్ను నువ్వే తిరిగి చేర్చుకున్నావు నీలో అనేసి చెప్పడం అనే ఉద్దేశం. ఇక్కడ చుట్టుకొంటి కర్మములు సొరిది పసిరికాయ, నట్ట నడిమి పురువు నడకవలే. అంటే పసిరికాయ అంటే పట్టు పురుగు కాయ, పట్టి ఆకు, పట్టు చెట్టు వచ్చింది అనుకోండి, ఆకులో నుంచి అది ఆకు చుట్టుకొని దాని లోపల పురుగు ఏర్పడుతుంది, మనకు అందరికీ తెలుసు. ఆ విధంగా ఆ పురుగు ఏ విధంగా అయితే ఆకులో చుట్టబడి లోపల ఉంటుందో ఆ విధంగా ఈ కర్మముల చేత నేను చుట్టబడి ఉన్నాను. వట్టి జాలి తిరిగితే వడి పంచేంద్రియముల, ఈ పంచేంద్రియముల దాంట్లో నేను చుట్టబడి ఉన్నాను. ఏ విధంగా అంటే ఇంకొకటి కూడా చెప్పిన ఉపమానం ఇక్కడ, పట్టిన నీటిలో జలభ్రమణము వలెను. ఒక నీటిలోని పురుగులు ఉన్నాయి కదండి, ఆ పురుగులు నీటిలో తిరుగుతూ ఉంటే ఆ నీటిలోనే తిరిగి తిరిగి మళ్ళీ ఆ నీటిలోనే ఉంటుందండి, బయట పడలేవు. ఆ విధంగా నేను ఈ పంచేంద్రియముల బారిన పడి ఉన్నాను అని ఈ కీర్తనలో ఈ చరణంలో చెప్తున్నాడు. ఇంకొక చరణంలో ధరలోన పుట్టి పుట్టి, ఈ భూమి మీద మళ్ళీ మళ్ళీ పుట్టి పుట్టి తగవచ్చి నందే వచ్చి మళ్ళా వచ్చి
వరుస రాట్నపు గుండ్రవలే వలెనైతిని. అంటే రాట్నపు గుండ్రంతో పోలుస్తాడు. ఆ గుండ్రంగా రాట్నం ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా నా జన్మలు తీసుకుంటూ ఉంటున్నాను. అరసి నేను అంటుకొంటి అంటే నేను అజ్ఞానంతో ప్రతిదాన్ని అంటుకుంటున్నాను. దేన్నంటే అంగనల పొందులను. అంగనల పొందులు అంటే స్త్రీ యొక్క సంభోగాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాను. చొరబారి ఏ విధంగా అంటే చొరబారి వేలుకాడే సూదిరాతి వలెను. సూదిరాతి అంటే అయస్కాంతం. అంటే ఏమవుతుంది ఇప్పుడు అయస్కాంతానికి ఇనుము దగ్గర చేర్చడం అనుకోండి కొద్దిగా అది లాక్కుంటుంది అట్లే. అట్లా చొరబాడి వేలాడుతూ ఉంటుంది, దానికి తగులుకుంటుంది పోయి సూది రాయికి. అంటే సోదంటు రాయి అంటే అయస్కాంతాన్ని తగులుకున్నట్టుగా నేను ఈ యొక్క అరిషడ్ వర్గాలకు లోనైపోయినాను అని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని మన యొక్క వేదాద్రియంతో సమన్వయం చేసుకుంటే మానవుని శరీరంలోని జీవకాంతపు తన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలను గ్రహించడానికి పంచేంద్రియాలు అంటే చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు ఏర్పడినాయి. ఈ జ్ఞానేంద్రియాలతో గ్రహించే అనుభూతులను ఈ అనుభూతులకు లోనయ్యి మానవుడు ఇదే ప్రపంచంగా ఇదే శాశ్వతమని ఈ పంచభూతాలకి ఈ పంచ జ్ఞానేంద్రియాలకే బందీగా మారిపోతున్నాడు. తద్వారా కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. అరిషడ్ వర్గాల బారిన పడి కర్మలు చేస్తూ జన్మలు తిరిగి తీసుకుంటున్నాడని మన వేదాంతంలో ఫిలాసఫీలో చెప్తున్నారు. ఈ అరిషడ్ వర్గాల బారి నుంచి మనం బయటపడడానికి స్వామీజీ మనకు పంచేంద్రియాల బారి నుంచి బయటపడడానికి స్వామీజీ మనకు జ్ఞానేంద్రియాల తపస్సు ఒకటి ఇచ్చారండి. పంచ జ్ఞానేంద్రియాలు తపస్సు చేస్తే ఆ పంచేంద్రియాల మీద మనకు పట్టు వస్తుంది, పట్టు దొరుకుతుంది, మన మాట వినదు. ఇంకొకటి ఏమంటే మనస్సు. అన్నిటికీ మూలం మనస్సు. ఈ మనస్సుని ఏ విధంగా మనం నియంత్రించుకోవాలి, ఏ విధంగా దాన్ని సరి చేసుకోవాలి, ఆలోచనలు, కోరికలు, విశ్లేషణలు ఇవన్నీ మొత్తం ఆ మనసును మనం ఏ విధంగా మనం రివ్యూ చేసుకుంటే మనసును బాగా చేసి మంచి కర్మలు చేయడానికి మనం ఏ విధంగా తయారు చేసుకున్నామంటే అప్పుడు ఈ పంచేంద్రియాలు బారిన పడకుండా ఎరుకతో ఉండి అరిషడ్ వర్గాల నుంచి బయటపడి శాంతియుతమైన జీవితాన్ని మనం గడపొచ్చు అనేసి మన వేదాంతంలో మనకు చాలా క్లియర్గా చెప్పున్నారు. ప్రతి విషయంలోనూ అన్నమయ్య చెప్పిన ఆ విషయము ఆయన సంగ్రహంగా ఆయన మనోవేదనగా ఆవేదనగా భగవంతునితో చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అది సంగ్రహంగా. కానీ ఇక్కడ వేదాద్రియం వచ్చే కొద్దికి ప్రతి ఒక్క విషయానికి మనకు స్వామీజీ ఫిలాసఫీలో ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలనే విషయాలు మన ప్రతి దాంట్లోనే చెప్తున్నారు ఆయన. ఇదంతా మనం గ్రహించాలనుకో. సుఖినో భవంతు. ఇంకొక కీర్తన తీసుకున్నాం ఇప్పుడు. ఈ కీర్తనలో అన్నమయ్య పంచమహాపాతకాల గురించి చెప్తున్నారు. పంచమహాపాతకాలు. అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక, అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక, పంచమహాపాతకుల భ్రమవాపవశమా, అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక, పంచమహాపాతకుల భ్రమవాపవశమా, అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక. కానని అజ్ఞానులకు కర్మమే దైవము, ఆనిన బద్ధులకు దేహమే దైవము, మానని కాముకులకు మగువలే దైవము, పాని పట్టి వారి భ్రమ మాన్పవశమా, అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక, పంచమహాపాతకుల భ్రమవాపవశమా, అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక. ధరనహంకారులకు తానే దైవము, దరిద్రుడైన వానికి దాత దైవము, 20 మాకు శ్రీ వెంకటేశుడే దైవము,
పరుల ముంచిన ఎట్టి భ్రమ బాపవశమా అంచిత పుణ్యులకైతే హరిదైవ మౌగాక. ఇక్కడ అన్నమయ్య అంచిత పుణ్యులు అంటే అధికంగా ఎంత పుణ్యం చేసిన వాళ్ళు కూడా అయితే కావచ్చు. హరి దైవమే, హరికి వారి యొక్క దైవం హరే అవును గాక. కానీ పంచమహాపాతకం ఎవరైతే మనల్ని ఆవహించుతుందో ఆ పంచమహాపాతకుల యొక్క భ్రమని తొలగించడానికి వీలవుతుందా? మనం తొలగించే శక్యం కాదు అని అంటున్నాడు. కానని అజ్ఞానులకు కర్మమే దైవము. అంటే అజ్ఞానులకి ఏది కనపడదు, వాళ్ళకి వాడు చేసిన పనే అది దైవంగా వాడు భావిస్తాడు. అంటే ఏది చేసినా మంచి చెడు చేసినా కూడా అది మంచిగానే అతను భావిస్తాడు. ఆనిన బద్ధులకు దేహమే దైవము. అంటే బద్ధులు అంటే భక్తులు, భగవంతుని భక్తితో పూజించే వాళ్ళకి ఆ దేహమే దైవంగా భావించి ఆ దేహాన్ని దైవంగా భావిస్తారు. అదే మరిగా మానని కాముకులకు అంటే నిరంతరము కామంతో ఉండేవారికి మగవలే దైవం, స్త్రీయే దైవంగా వాడు తలుస్తాడు అటువంటి వారు. కాబట్టి పాని పట్టి వారి వారి భ్రమ మాన్పతరమా అంటాడు. అంటే గట్టిగా పూనుకున్నా కూడా సరే వాళ్ళ యొక్క భ్రమను మనము మాన్పేదానికి మన వల్ల అవుతుందా? కాదు అంటున్నాడు ఆయన. ఈ ధరను ఇంకొక చరణంలో ఏమంటారంటే, ధరలో ఉండేటువంటి అహంకారులందరికీ కూడా, ఈ భూమి మీద ఉండే అహంకారంతో ప్రవర్తించే అందరూ కూడా తానే దైవము, తనకు తానే దైవంగా ఆయన పోల్చుకుంటాడు. దరిద్రుడైన వాడికి అంటే పేదవాడికి అంతా కూడా ఎవరైతే దాత సహాయం చేస్తాడో వాడే దైవంగా భావిస్తాడు. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి మనకు దైవము. పరుల ముంచిన ఎట్టి బ్రహ్మపాప వశమా, పరులను మోసగించి పరులని బాధ పెట్టించి సంతోషపడే వాళ్ళు అటు ఉంటారు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళ యొక్క భ్రమని బాపేదానికి మన వల్ల అవుతుందా, బాప వశమా అనేసి ఈ కీర్తనలో చెప్తున్నాను అన్నమయ్య. వేదాద్రి మహర్షి గారు ఇచ్చినటువంటి మన ఫిలాసఫీలో మనిషిలోని మనకు 3 మలాలు, ముఖ్యంగా అహంకారము, ముద్రలు, మాయ, వీటి వల్లనే భగవంతుని గుర్తించలేకపోతున్నారని చెప్తున్నారు స్వామీజీ. ఈ అహంకారం నుండి మనకు 2 రకాలైనటువంటి భావోద్వేగాలు కలుగుతాయి. ఒకటి కోపము, ఇంకొకటి అన్ని తనకే చెందాలనేటువంటి ఒక భావం. ఈ 2 భార్యాభర్తలైతే వారికి పుట్టేది 6 మంది పుత్రులు, అరిషడ్ వర్గాలు అన్నారు. అరిషడ్ వర్గాల ద్వారా మనకు వచ్చేది ఏంటంటే పంచమహాపాతకాలు: అబద్ధము, జోదము, దొంగతనము, హత్య, మానభంగం, ఇవన్నీ మనకు ప్రాప్తం అవుతుంది. అంతే కర్మముద్రలు, ఇవన్నీ కర్మలుగా చేరుతూ ఉంటాయి. కనుక మనం అరిషడ్ వర్గాల్ని నీతివంతం చేసుకోవాలి అని స్వామీజీ మనకు నిర్దేశం చేశారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. కామం అంటే పేరాశ నుంచి సంతృప్తి చేసుకోవాలి. క్రోధం నుంచి శాంతంలోకి రావాలి. లోభం పిసినార్తనం లేకుండా దానగుణంలోకి రావాలి. మోహం పరస్త్రీ వ్యామోహం నుంచి శీలగుణం, ధర్మంగా వివాహం ఆడాలి. అదే మరి అహంకారంతో లేకుండా సమానత్వాన్ని, పగా ప్రతీకారం లేకుండా క్షమాలు. ఈ విధంగా ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు మనం చక్కగా నీతివంతం చేసుకుంటామో అప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పంచమహాపాతకాల జోలికి పోం, అవి మన జోలికి రావు కూడా. కాబట్టి అరిషడ్ వర్గాలను సవరించుకుంటూ నీతివంతం చేసుకుంటూ పంచమహాపాతకాలు మన దగ్గరికి రావు. కాబట్టి మన యొక్క ఆధ్యాత్మిక దారికి కూడా, అభివృద్ధికి కూడా ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉంటాయని స్వామీజీ మనకి ఫిలాసఫీలో చెప్పున్నారు. ఈ అరిషడ్ వర్గాలు, పంచమహాపాతకాల మీద స్వామీజీ కూడా ఒక చిన్న కవిత రాస్తున్నారు. తెలుగులో మనంతా సిటీలో కూడా పాడున్నాం. అది ఒక్కసారి మీకు అందరికి వినిపిస్తాను. ఇంద్రియబద్ధ జ్ఞానం అరిషడ్వర్గములై పంచమహాపాతకాలుగా మారటాన్ని గ్రహిద్దాం. ఇంద్రియబద్ధ జ్ఞానం అరిషడ్వర్గములై పంచమహాపాతకాలుగా మారటాన్ని గ్రహిద్దాం. దొంగతనం, హత్య, అబద్ధం, జోదం, మానభంగం అనే పంచమహాపాతకాలు మానవ జాతి జీవితంలో కల్లోలం
విరోధం ఇబ్బందులు పెంచి జీవన లక్ష్యాన్ని పాడు చేస్తాయి. జీవితంలో విద్య నెరిగి సమున్నత జ్ఞాన మార్గాన సత్య ధర్మానుభూతితో పంచమహాపాతకాలు పోగొట్టుకుందా. ఏ విధంగా పోగొట్టుకోవాలి పంచమహాపాతకాలు అనేసి మన స్వామీజీ ఆయన కవితలో మనకి ఇచ్చున్నాడు. బ్రహ్మ జ్ఞానానుభూతి అనే కవితలో ఇంద్రియానికి సంబంధించినటువంటి జ్ఞానం వల్ల అరిషడ్ వర్గాలకు లోనైనాము. ఈ పంచమహాపాతకాలు కూడా దాని వల్లనే వచ్చినాయి మనకు. అవన్నీ మనం గ్రహించాలి. తర్వాత ఈ పంచమహాపాతకాలు మానవుని జీవితంలో కల్లోలము, విరోధము, ఇబ్బందులు పెంచి మన జీవన లక్ష్యాన్ని పాటు చేస్తూ ఉన్నాయి. కాబట్టి జీవితంలో విద్య నెరిగి అంటే జ్ఞానంతో సమున్నతమైన జ్ఞాన మార్గాన సత్యధర్మానుభూతితో పంచమహాపాతకాలను పోగొట్టుకుందాం అని చెప్పేసి స్వామీజీ కవితలు చెప్తున్నాడు. ఈ విధంగా మనము ఈరోజు సమయాభావం వల్ల ఇక్కడికి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. తిరిగి వచ్చే వారంతో మరికొన్ని సంకీర్తనలతో, అన్నమయ్య సంకీర్తనలు, వాటితో పాటు వేదాద్రియం యొక్క వేదాద్రియంతో ఫిలాసఫీతో సమన్వయం చేసుకుంటూ మరికొన్ని కీర్తనతో డిస్కస్ చేసుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளம். గురు வாழ்க, గురువే తున, గురువే తోడు. సుఖినో భవంతమ్మ. ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ గారికి, అరుణ్ బాబు సార్కి, అదేవిధంగా ఏపీ స్టేట్ రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, ఐటీ డిపార్ట్మెంట్ వారికి, ఏపీ ఎస్డిసి ఐటీ డిపార్ట్మెంట్ వారికి, కిరణేశ్వరి మేడం గారికి, ఈ జూమ్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. సుఖినో భవంతు సార్. మునిరత్నరెడ్డి గారు మాకు హనుమాచార్య కీర్తనల గురించి మహర్షి మనకి ఏ విధంగా అందించారనే విషయాలు తెలియజేశారు. ధన్యవాదములు సార్. మనందరం కూడా అప్పుడు మునిరత్నరెడ్డి గారిని బ్లెస్ చేద్దాము. తుర్యంలోకి రండి.